మార్కాపురంలో 4వ తేదీన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురం నుంచి సందర్భంగా ఇక్కడ స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు మార్కాపురం చేసి ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది వస్తారనే అంచనాలు ఉన్న విషయంపై ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ పర్యటన గారికి ఎంతమంది జనాలు రావచ్చనుకుంటున్నారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారి జిల్లాకి రాబోతున్నారు. రేపు జల మిషన్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఇచ్చేయబోతున్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా సుమారు 18 మండలాలకి తాగునీటి వసతి కల్పించబోతున్నారు. సో ప్రజలు కూడా ఆయన శాఖలకు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కరువు ప్రాంతంగా ఉంది. అలాంటి కరువు ప్రాంతంలో మంచినీటి వసతి కల్పించడం నిజంగా పశ్చిమ ప్రాంతానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటారు. సో పబ్లిక్ అయితే రేపు చాలామంది వచ్చే విధంగా అయితే మేము అందరం అంచనా వేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ స్టేజ్ ఎంతమందికి ఏర్పాటు చేశారు? స్టేజ్ అయితే సుమారు 12,000 మందికి ఏర్పాటు చేశాము. సో పబ్లిక్ అయితే ఎక్కువ మందే వస్తారు. ఇప్పుడు రోడ్ షోనా హెలికాప్టర్ ద్వారా వస్తున్నారా? రోడ్డు మార్గం ద్వారా రోడ్ షో ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ షోలు ఏం లేదు, రోడ్డు వస్తారు కానీ రోడ్డు మార్గానే వస్తారు. ఓకే. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఏమైనా మీటింగ్ ఉన్న తర్వాత లేదా ఓన్లీ అధికార కార్యక్రమం, ఓన్లీ ప్యూర్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన చాలా ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 12,000 మందికి సంబంధించిన డయాస్ను ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మించి వచ్చినా కానీ పబ్లిక్లో ఓపెన్ ప్లేస్లో ఉండి చూసేందుకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోతే హెలికాప్టర్ యొక్క మార్గం ఆపేసి రోడ్డు మార్గాన్ని విజయవాడ నుంచి వచ్చే అవకాశం ఉంది. నేరుగా విజయవాడ నుంచి డైరెక్ట్ మార్కాపురం వస్తారు. ఇక్కడ రోడ్ షో కూడా లేదని చెప్పేసి జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. 4:35 కల్లా ఆయన అక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలి. మీరు చూసుకునే బాధ్యత మీదే. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అంటగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.